కోవూరు నుంచి కోవూరు గ్రామ పంచాయతీ పరిధిలోనే గుమ్మలదిబ్బ కాలనీకి వెళ్ళేటువంటి కలుజు ప్రాంతం పూర్తిగా ఆ దారిన రాకపోకలకి ఇబ్బందికరంగా ఉంటే గతంలో ఒక 15-20 రోజుల క్రితం పాటూరులో నిన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టినటువంటి నాయకులు తూర్పుపల్లిపాలెంలో కాలువ ఒకటి కంటే అసంపూర్తిగా వదిలిపెట్టేశారు. ఆ వచ్చేటువంటి డ్రైన్ నీళ్లు బయటకు పోకుండా అక్కడ ఉండేటువంటి సుమారు 300-400 కుటుంబాల ప్రజలు ఇబ్బంది పడుతూ అనారోగ్యాలకు గురవుతూ ఉంటే మేము వెళ్ళి అక్కడ మా సొంత డబ్బులతోటే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పైపులు వేయడం జరిగింది. అక్కడి నుంచి వస్తా కలుజులు చూసాం. దీని పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక్కడ ఏదో ఒక రకంగా దీన్ని పూడ్చాల్సినటువంటి పరిస్థితి, ప్రభుత్వం దీన్ని పట్టించుకునే పరిస్థితి లేదని చెప్పని మేము నిన్న ఆ కార్యక్రమం చేపట్టాం. అయితే ఈ మధ్యకాలంలో మన కోవూరు శాసనసభ్యులు అక్కడ కల్వర్టు నిర్మాణానికి కొంత శాంక్షన్ అయింది అని చెప్పారు. మాకు దాని గురించి తెలీదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ప్రజలకి ఏ విధంగా సేవ చేయాలని చూస్తుంది. అధికారంలో లేకపోతే పాలకపక్షం చేత ఏ విధంగా పనిచేయించాలని చెప్పేటటువంటి పరిస్థితి. వాళ్ళు కానీ చెయ్యకపోతే ప్రజలకి సేవ ఏ విధంగా చేయాలని చెప్పని డైరెక్ట్గా చేసే పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి ఒకటి తెలుసండి, ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ ఇబ్బందులు గురి కాకుండా పనిచేయాలనేటువంటి మా ఉద్దేశం. అయితే నిన్నటి రోజున మా కోవూరు మండలానికి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు లేకపోతే ఇక్కడ ఉండేటువంటి కొంతమంది నాయకులు ప్రెస్ మీట్ పెట్టి అవహేళనగా మాట్లాడడం జరిగింది. చేసినటువంటి పనిని ఎంతో నవ్వు వస్తూ ఉందని చెప్పని, నవ్వుల పాలయ్యేటువంటి పనులు చేసేటువంటి మీకే నవ్వు వస్తుంటే మిమ్మల్ని చూసి ఎంతమంది నవ్వుతున్నారో అర్థం చేసుకోవాలని చెప్పని తెలియజేస్తున్నాం. మీ శాఖలకు సంబంధించి ఏ రోజైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా మేము ఆ కోవూరు గ్రామ పంచాయతీ కోవూరు నియోజకవర్గంలో అలాంటి దానికి ఉపయోగపడ్డామని ఏ రోజైనా చెప్పుకున్నారా? లేకపోతే ఈ కోవూరు గ్రామ పంచాయతీ లేకపోతే కోవూరు నియోజకవర్గంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, ఎక్కడైనా మేము ఈ ఉపయోగకరమైన పనులు చేశారని ఏ రోజైనా చెప్పారా? అవి వదిలేసి మీరు మమ్మల్ని అవహేళన చేసిన పరిస్థితుల నియోజకవర్గంలో ఎక్కడైనా సరే పనుల గురించి ఎక్కడ ఏమి ఇబ్బంది పడుతున్నా సరే ఆ ప్రజలకి జనసేన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పనిచేసేదానికి ఎలక్షన్లతో పని లేకుండా ముందుకు వస్తున్నాం. కరెక్ట్గా ఒక 1-2-3 నెలల్లో ఎలక్షన్లు ఉంటే ఈరోజు బ్రిడ్జి శాంక్షన్ చేసామని చెప్పని జరగద్దో లేదో కూడా లేనటువంటి పరిస్థితుల్లో మీరు ఈరోజు రేపు ఒక స్టోన్ ఓపెన్ చేస్తాం, రేపు ఎలక్షన్ కోడ్ వచ్చింది ఆగిపోద్దని చెప్పినటువంటి ఒక మాటల కోసం ఈరోజు అక్కడ కార్యక్రమాలు చేశారు. మేము అక్కడ పని చేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని అవహేళన చేసి మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఎన్హెచ్ నేషనల్ హైవేకి సంబంధించి హైవే రోడ్ కనెక్టెడ్. ఆ రోడ్డు మేము సుందరాంగంగా తీర్చిదిద్దుతున్నాము. దాన్ని ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈ విధంగా తీసుకొచ్చి పెట్టారు. అది రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా అని చెప్పని మాటలు చెప్తున్నారు. ఎంతమంది పొట్టలు కొట్టారు అక్కడ పనిచేసుకునే వాళ్ళది. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి రోడ్డుని అవతల కనెక్టెడ్ ఉండేది వెంకటేశ్వరపురం ఫ్లైఓవరే. ఇక్కడ మీరు 10 రోడ్లు వేసినా 20 రోడ్లు వేసినా అది వెళ్ళాల్సిందే, ఆ ట్రాఫిక్ మీద ఆగాల్సిందే. అక్కడికి వెళ్ళిన తర్వాత అదే ట్రాఫిక్ ఆగద్ది. ఈ కనెక్టెడ్ రోడ్డు నేషనల్ హైవేకి సంబంధించి ఒకటి తీసుకొని వస్తే మేము చేసేటువంటి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ఇంకొక విషయం చెప్పారు, వ్యాగిన్లు పోయే లారీలకు దారి గురించి. రైల్వే వ్యాగిన్లు మీరు ముందు చేయాల్సిన దారి గురించి మేమే చేసాం, మేమే చెందాం, మా వల్లే అయిందని చెప్పినటువంటి మాటలు చెప్పుకుంటున్నారు. దయచేసి ఇట్లాంటి మాటలు మాట్లాడి నవ్వుల పాలు కావద్దని చెప్పని ఎంతో పలుకుతూ ఉన్నాం. ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసేదానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మీరు మా కోవూరు టౌన్లో ఉండేటువంటి రోడ్డు చూడండి, అవి కాదు ఎంత ఇబ్బందులు పడుతున్నారు. చిన్న ట్రాఫిక్ ఏ విధంగా అవుతుందని దీన్ని బాగు చేస్తే అప్పుడు మీరు బాగు చేసే వాళ్ళు అవుతారు. నిస్వార్థంగా పనిచేయమని చెప్పని ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. మేము అదే విధంగా అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ పనిచేస్తాం. ఆ విధంగానే తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఉంటారు. మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూచనల మేరకు తూచా తప్పకుండా అనుక్షణం ప్రజల్లోకి పోతానే ఉంటామని చెప్పని ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం.